Hello all, Namaste. Ivala assignment number 26. My favorite leader and what are your learnings from your favorite leader. ఈ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ అనే ప్రావర్బ్ని తన చిన్నప్పటి నుంచి తను మరణించిన తర్వాత కూడా మిగిలిన ప్రజలలో ఆ స్పందన కలిగించి వాళ్ళలో ఈ మార్పుని తెచ్చి తను ఉన్నా లేకపోయినా ఈ సేవాభావాన్ని వాళ్ళతో పాటు ఒక అంగంలా తీసుకుని ప్రజలకు సేవ చేసేట్టుగా తయారు చేసిన ద గ్రేట్ లీడర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గురించి మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. తను పుట్టినది ఒక చిన్న గ్రామం అండి, పెనుగొండ. పుట్టినప్పటి నుంచి క్రమంగా పెద్ద అవుతూ ప్రజలకు ఎలా సేవ చేయాలి, ఎలాంటి సేవలు చేయాలి, ఒక మనిషి పర్సనల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్, సోషల్ డెవలప్మెంట్, కరుణాభావం, ఇవన్నీ తను జీవిస్తూ మిగతా వాళ్లకు ఎగ్జాంపుల్గా ఉంటూ తను నడిపించారు. ఈయన్ని నేను మొదట్లో నా చిన్నప్పుడు దర్శనం చేసుకున్నాను. అప్పట్లో ఈయన గురించి నాకు అంతగా తెలీదు. నాకు తెలిసిందంతా ఈయన అందరికీ స్వీట్స్ ఇస్తారు, చాక్లెట్స్ ఇస్తారు, పిల్లలకి చాక్లెట్స్ ఇస్తారు. అప్పుడు ఆయనతో ఆ చిన్నప్పుడు స్పార్క్ అయిన ఆ స్పిరిచువల్ జర్నీని అప్పుడు స్టార్ట్ చేయలేకపోయాను, కంటిన్యూ చేయలేకపోయాను. మళ్ళీ నేను కాలేజ్ చదివే రోజుల్లో 1998లో మళ్ళీ వెళ్ళి ఆయన దర్శనం చేయగలిగాను. అప్పుడు ఆయన చేసిన సేవలు, ఆయన చేసే దానాలు, ధర్మాలు, వాలంటీరింగ్ యాక్టివిటీస్, ఆయన కట్టించిన హాస్పిటల్స్, దీని గురించి అంతా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. తను ఎలాంటి లీడర్ అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రాజెక్ట్స్ని కూడా ఆయన ఫిక్స్ చేసిన టార్గెట్ టైంలో ఫినిష్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్, వైట్ఫీల్డ్లో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను వైట్ఫీల్డ్లోనే పనిచేసేదాన్ని. ఆ వైట్ఫీల్డ్ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ లెస్ దాన్ 1 year స్వామి కన్స్ట్రక్ట్ చేశారు. ఆ హాస్పిటల్లో తను చేసే సేవలు అన్నీ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. అన్ని ఎక్విప్మెంట్స్, ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్. ఒక మిషన్తో మీరు జస్ట్ మీ శాంపిల్స్ ఇస్తే మీకు 60 టైప్స్ ఆఫ్ డయాగ్నోసిస్ చేసి మీకు రిజల్ట్ ఇస్తుంది. అలాగే ఆయన ఆంధ్రాలో చేపట్టిన సాయిగంగా ప్రాజెక్ట్, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇది వాటర్ ప్రాజెక్టు. ఈ వాటర్ ప్రాజెక్ట్ వల్ల ఎంతో మందిది నీళ్ళ కష్టాలు ఆయన తొలగించారు. మనందరికీ తెలిసిందే, సమ్మర్ సీజన్లో నీళ్ళ కష్టం. నీళ్ళు లేకపోతే మనుషులు, పక్షులు, జంతువులు అన్నీ లేకుండా పోతాయి. అలాంటి సాయిగంగా ప్రాజెక్ట్ని స్వామి చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. ఇందులో ఆయన లీడర్షిప్ స్కిల్స్ అన్నీ యూజ్ చేసి, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. మెడికల్ క్యాంప్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, క్రియేటింగ్ ఆపర్చునిటీస్, హౌ టు క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్, ఇలాంటి విషయాల్లో స్వామి చాలా
డెడికేటెడ్గా పనిచేశారు. ఆయన స్పీచెస్తో కానీ, ఆయన రియల్ టైం యాక్టివిటీస్తో కానీ అందరినీ ఇన్స్పైర్ చేసి, ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన బాటలో ఎంతోమంది నడుస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనడానికి నిదర్శనంగా తన పూర్తి జీవితాన్నే ప్రజల కోసం అర్పించారు. అలాంటి గ్రేట్ లీడర్కి జై హింద్, జై భారత్, వందే మాతరం.